గోదావరి జిల్లాలో జలవనరులకు లోటే ఉండదని చాలామంది అనుకుంటారు. ఎటు చూసినా జలకళ తాండవిస్తుందని భావిస్తారు. కానీ వాస్తవ పరిస్థితి వేరు. అక్కడి మెట్ట ప్రాంతాల్లో నీరు లేక భూగర్భ జలాల ఆధారంగానే రైతులు ఉద్యాన పంటలు పండిస్తున్నారు. ఇప్పుడు ఆ భూగర్భ జలాలు కూడా అడుగంటి సాగుకే కాదు, పశువుల దాహార్తికి నీటి సమస్య ఏర్పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో గత ఏడాది ప్రభుత్వం చేపట్టిన జల సంరక్షణ కార్యక్రమం వరంలా మారింది. నీటి కుంటల పుణ్యంతో పచ్చదనంతో తోటలు కళకళలాడుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలంలో ఏటికేడు భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఉద్యాన పంటలు వేసే రైతులు బోర్లు పనిచేయక ఇబ్బంది పడుతున్నారు. వేసిన పంటలన్నీ నీరు లేక ఎండిపోతున్నాయి. చిన్న సన్నకారు రైతుల ఇబ్బందులన్నీ అన్నీ ఇన్ని కావు. ఇదంతా ఏడాది క్రితం పరిస్థితి. ఒక్క సంవత్సరంలో అక్కడి పరిస్థితి మారిపోయింది. ప్రభుత్వం చేపట్టిన జల సంరక్షణ ఉద్యమం ఈ ప్రాంత వాసులను ఆలోచింపజేసింది. నీటి కష్టాలకు పరిష్కార మార్గం చూపే నీటి కుంటల ఏర్పాటుకు మండలంలోని ఆసన్నగూడెం రైతులు కొందరు ముందుకొచ్చారు. ఆ స్ఫూర్తి ఫలితంగా జల సమస్య తీరింది. ఉపాధి హామీ పథకం కింద నీటి కుంటలు తవ్విస్తామని 4-5 సెంట్ల భూమిని చూపించాలని గతేడాది అధికారులు రైతులను అడిగారు. ఉన్నటువంటి 1-2 ఎకరాల భూమిలో నీటి కుంటల కోసం కొంత భూమి కేటాయించడం వల్ల సేద్యానికి నష్టం వస్తుందని తొలుత రైతులు నిరాకరించారు. అధికారులు నచ్చజెప్పేసరికి కొంతమంది ముందుకు వచ్చారు. పూర్తిగా ఉచితంగా పంట కుంటలు తవ్విస్తారన్న ఆలోచనతో మరికొందరు అంగీకరించారు. ముందుకొచ్చిన ప్రతి రైతు పొలంలో సుమారు 22,000 రూపాయల ఖర్చుతో 6-7 అడుగుల లోతులో నీటి కుంటలు తవ్వారు. తర్వాత పడిన వర్షాలకు కుంటల్లో నీరు నిండింది. భూగర్భ జలాలు పెరిగాయి. నీటి సమస్య తీరింది. ప్రస్తుతం కొబ్బరి, నిమ్మ తోటలకు ఈ కుంటల్లోని నీటినే రైతులు వినియోగిస్తున్నారు. నీటి కుంట కింద తీయమన్నారు. అయితే దీంట్లో 3 సెంట్లు భూమి పోద్ది. మా నాన్నగారు అన్నారు, నిమ్మ మొక్కలు పోతాయి కదా వద్దన్నారు. భూగర్భ జలాలు పెంచడం కొరకు మీరు మొదలెడితే ప్రతి వాళ్ళు కూడా మొదలెడతారని నాగేశ్వరరావు గారు అని నేను అప్పుడు మొదలెట్టామండి. ఈ వాటర్ని మనకి నిమ్మ మొక్కలకి వినియోగించుకోవచ్చండి. మన గుడ్లు పశువులు తాగుతాయి కానీ ప్రతి ఒక్కదానికి ఉపయోగం ఉంటుంది. వేస్ట్ వాటర్ కింద కాకుండా మనకి ఉపయోగపడే అవకాశం ఉంది. వానాకాలం కూడా మన చేలో నీళ్ళు మన దాంట్లో మన భూగర్భ జలం అయ్యే అవకాశం ఉంది. ఉపాధి హామీ పథకంలో తొంగండి, మీకు ఉపయోగం ఉంటుంది, చాలా మంచిది చూడండి అని అందరూ వాళ్ళు ఎంకరేజ్ చేశారండి. ఎంకరేజ్ చేసిన దాని మీద మేము కులువులు మాట్లాడుకుని వాళ్ళే తొవ్వేరండి. ఉపాధి హామీ పథకంలో తొవ్వారండి. మాకు ఉపయోగపడింది. ఇది లేనప్పటికీ ఏముందండి, ఇప్పుడు మా తోట ఉందంటే ఇక్కడ ఏమి నీరు చొక్కుండేది కాదండి. ఇప్పుడు ఇక్కడ చెరువు అనేది ఇక్కడ పెట్టేవాడికి ఇక్కడ చెట్ల కాటికి కొంచెం ఉపయోగపడుతుందండి. ఈ తేమ వెనక చెట్లకు కూడా కిందకి లాగుతుంది అన్నట్టు పచ్చదనం కనపడుతుంది. చెట్లు 2 ఎకరాలు బాగుంది. 2 ఎకరాలు ఇంకటి కూడా దానివల్ల భూగర్భ జలాలు నీరు ఇనికి భూగర్భ జలాలు నీటి కొట్టడం వల్ల బోర్లు పాలవుతాయని ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. కుంటల్లో నీటిని నిల్వ చేయడమే కాక ఆదాయం వచ్చే మార్గాలను రైతులు వెతికారు. డెల్టాలో చేప పిల్లలు తీసుకువచ్చి కుంటల్లో వేశారు. ఒక్కో నీటి కుంటలో 200-300 కిలోల చేపలు పెంచారు. వీటి ద్వారా 10-15,000 రూపాయల వరకు ఆదాయం పొందుతున్నారు. నీటి కుంట కోసం స్థలం వృధా అన్న బాధే లేదని కుంటల్లో చేపలు, గట్లపైన కూరగాయల మొక్కల పెంపకంతో అదనపు ఆదాయం లభిస్తుందని రైతులు చెబుతున్నారు. దీనివల్ల మాకు చాలా లాభం అనిపించిందండి. ఇంతకుముందు కనీసం నీళ్ళు నిలబడే అవకాశం లేదాడ. దొవిచ్చాక 10 గేదెల గుడ్లకి నీరు ఉంది. మా మోటార్లు కూడా నీళ్ళు పెరిగినట్టు అనిపిస్తుంది. చెట్లు బాగా పచ్చదనం వస్తుందండి చుట్టుపక్కల. దీనివల్ల మాకు శబరేం లేదు. చేపలు వేసుకున్నాం. అది తవ్వించినందుకు మాకు లాభమే కానీ నష్టమే లేదు. చేపలు కూడా బాగా పెరుగుతున్నాయండి. 22,000 అయిందండి. మొత్తం వాళ్ళే తవ్వించారండి. మేమేం పెట్టుకోలేదు. దానివల్ల లాభమే కానీ నష్టం లేదండి మాకు. ఇది ఉపాధి హామీ పథకంలో ఇంకటి గుంటలో ఇచ్చారండి. ఈ ఫారం పండ్స్ అని వాళ్ళు దిమ్మన ప్లేస్ లో తీసామండి. చేపలు తెచ్చి పెంచుతున్నామండి. మేము వేస్ట్ అయిన ఫలితం మనకు దక్కిందండి. మాకు బాగానే ఉపయోగపడిందండి దాన్ని తీసినందువల్ల. దాంట్లో చేపలు పెంచి సంవత్సరం 2 క్రాపులు తెస్తున్నామండి. అంటే చెరువులో మనకి ఇంకుడు గుంట ఉపయోగపడుతుంది. మళ్ళీ దాని కింద దిగు ప్రాంతానికి కూడా అందులో నిల్వ చేసుకుని తీసే మార్గం ఉంటుందండి. వాటర్ ఇది లేకపోతే మరి అగ్రహారం అండి. ఇక్కడ ఇది ఉండటం వల్ల కొద్దిగా పశువులకు కూడా వాటర్ ఉంటుందండి. ఇక్కడ ప్రభుత్వ పిలుపునందుకొని జల సంరక్షణకు ముందుకు వచ్చిన ఆసన్నగూడెం రైతులు మిగిలిన గ్రామాలకు స్ఫూర్తిగా నిలిచారు.